రెండవ కొరింథీయులకు 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. మనము దిగంబరములము కాక వస్త్రము ధరించుకునే వారంగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టివి ప్రభువునద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందన్న దేహము నువ్వు విడిచినను ఆయనకిష్టులై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాను. ఆమేన్.